న్యూస్ కి స్వాగతం. తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించే వరకు సమ్మెను కొనసాగిస్తామని అంగన్వాడీ కార్యకర్తలు తేల్చి చెప్పారు. బాపట్ల జిల్లా మార్టూరులో శనివారం అంగన్వాడీ కార్యకర్తలు రాస్తారోకోకు దిగారు. రోడ్డుపై ట్రాఫిక్ జామ్ అవ్వడంతో ప్రయాణికులు కొంత ఇబ్బందులు పడ్డారు. ఎస్మా చట్టాలకు భయపడేది లేదని అంగన్వాడీ కార్యకర్తలు చెప్పారు. మమ్మల్ని బెదిరిస్తే బెదిరిపోయే వాళ్ళం కాదన్నారు. ఎన్ని రోజులైనా సమ్మె కొనసాగిస్తామని హెచ్చరించారు. అంగన్వాడీలకు తెలంగాణలో ఇస్తున్న జీతం కంటే ఏపీలో 1000 రూపాయలు అదనంగా చెల్లిస్తామని చెప్పిన సీఎం జగన్మోహన్ రెడ్డి మాట తప్పారని సిఐటియు జిల్లా అధ్యక్షులు బత్తుల హనుమంతరావు విమర్శించారు. చర్చల పేరుతో ప్రభుత్వం కాలయాపన చేస్తోందని దుయ్యబట్టారు. శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న అంగన్వాడీ శిబిరాలపై దాడులు చేయడం సిగ్గుచేటన్నారు. ఏ రోజైనా మీరు ఈ పదవిలోకి వచ్చిన తర్వాత అంగన్వాడీ సెంటర్లు విజిట్ చేసి వాళ్ళకి ఎన్ని కష్టాలు ఉన్నాయి అనేది చూసారా? మీరు కష్టాలు కానీ చూస్తే మీరు ఈ దగ్గర ఇప్పుడు అంటున్న మాటని చెప్పలేరనమాట. మా దగ్గర డబ్బు లేవని కొన్నాళ్ళు, ఉన్నాయని కొన్నాళ్ళు, అలాగే లోటు బడ్జెట్లో ఉందని కొన్నాళ్ళు మాట మారుస్తున్నారు, మడమ తిప్పుతున్నారు. అలాగే కాకుండా మేము చెప్తున్నాము 40 రోజులే కాదు, మా వాళ్ళు రాష్ట్ర యూనియన్ వాళ్ళు అక్కడ ఎంతో అన్నం తినకుండా నిద్రాహారాలు చలిగాలుల్లో మా కోసం వెయిట్ చేస్తున్నారు. మేము చెప్తుంది ఒకటే ప్రభుత్వానికి, మేము చెప్పిన మాట ప్రకారం, మీరు అన్న మాట ప్రకారం, హామీ ప్రకారం పక్క రాష్ట్రాలతో పాటు 1000 అదనంగా ఇస్తారా? గ్రాడ్యుటీని ఇస్తారా? అలాగే మాకు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తారా? అలాగే మినీ వర్కర్లు మెయిన్ వర్కర్లుగా గుర్తిస్తారా? ఈ ప్రధాన డిమాండ్లో 4 డిమాండ్లు చేయకపోతే మాత్రం మేము 40 రోజులు కాదు కదా 60 రోజులైనా సమ్మెను విరమించేదే లేదు. రాబోయే కాలంలో అలాగే అమరావతిలో ఉన్న మీ ఇంటి కోసాలను కూడా కదిలిస్తామని చెప్తున్నాం. అంగన్వాడీని తక్కువ అంచనా వేయగాకండి. ఎందుకంటే ఒక ఆడది తన కుటుంబాన్ని పోషించుకోగలదు, అంగన్వాడీ అనే తల్లి తన గ్రామంలో ఉన్న అందరినీ పోషించగలదు. అలాగే ఈ రాష్ట్రంలో ఉన్న 1,05,000 మంది అంగన్వాడీలు అనే తల్లులు మిమ్మల్ని తలుచుకుంటే భూపాతాలను తొక్కివేయగలరు. ఇప్పుడైనా మేము బెదిరింపు ధోరణి కాదు మీలాగా. మేము అడుగుతున్నాం సార్, 40 రోజులను అడుగుతున్నాం. మీరేమో బెదిరింపు చర్యల్లో ఉన్నారు. తాళాల బగలు కొట్టించారు, అలాగే వేరే వాళ్ళని తెస్తామన్నారు, అలాగే 5వ తారీఖు కలెక్టర్ మెజిస్ట్రేట్ చేత తీర్మానం పంపించారు, అలాగే ఇప్పుడు ఎస్మా చట్టం అంటున్నారు, ఈ రోజు మీరు టెర్మినేషన్ అంటున్నారు. ఇలాంటి ఎన్ని పథకాలు తెచ్చినా, ఎన్ని ఇంప్లిమెంటేషన్ చేసినా అంగన్వాడీలో ఉన్న ఏపీలో ఉన్న ఏ అంగన్వాడీ వర్కరో కానీ హెల్పర్ కానీ దడిచేదే లేదు. మేము పోతే ఇంకా 10,000 అప్పులు చేసుకుంటాం, తాడో పేడో తేల్చుకుంటాం సార్. మీరు ఇప్పుడైనా మా ఆక్రందనలో ఆకలి మంటల్లో విని మీరు ముందుకు రండి సార్. మంచి సహృదయంతో మంచి సజ్జల రామకృష్ణరాజు మంచి సలహాలు ఇచ్చి, అలాగే 1,05,000 కుటుంబాలను ఈరోజు నువ్వు రోడ్డు మీద పడేసి నేను ఉద్ధరిస్తాను, ఎస్సీ ఎస్టీల మహిళలను ఉద్ధరిస్తానని చెప్తావు. ఆ రోజు అక్కా చెల్లెమ్మ నేను మీకు వస్తే నేను తెలంగాణ గవర్నమెంట్ కంటే 1000 రూపాయలు ఇచ్చేస్తానని బుధం మీద చెప్పినటువంటి ముఖ్యమంత్రి మాట మార్చి ఈరోజు నేను 5 సంవత్సరాలకు ఒకసారి పెంచుతాను తేపక పద్ధతిలో చెప్తా ఉండాలి. ఇది సరైన పద్ధతి కాదు. ఈ ప్రభుత్వం వెంటనే ఇప్పటికీ అంగన్వాడీ మహిళలు రాష్ట్ర వ్యాప్తంగా 8 మంది చనిపోయారు. నిన్న ఒక అంగన్వాడీ టీచర్ చనిపోయింది. టెన్షన్ తోటి ఒక సూపర్వైజర్ని సీడీ పోలతోటి బెదిరించి మీరు సెంటర్లో పెట్టడం, లేకపోతే మీ ఉద్యోగాలు బాతి అని చెప్పేసి ఈ బెదిరింపులకి భయపడేది లేదు. ఏమైనా జీతం పెంచుతాను, ఎంత పెంచుతావో, ఎప్పటి నుంచి అమలు చేస్తావు అనేది జీవో ఇస్తే సమ్మె విరమించడం జరుగుతుంది. లేకపోతే పెంచే వరకు ఈ సమ్మె